ఈరోజు మన టీజీఎస్పీడీసీఎల్ ఆఫీస్ కాంపౌండ్లో అందరూ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్మెన్ అంటే క్షేత్రస్థాయిలో మా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ అన్ని సర్కిల్స్ నుంచి ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అండ్ వాళ్ళతో పాటు సేఫ్టీ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసే సప్లయర్స్కి కూడా పిలవడం జరిగింది. సో దట్ మేనేజ్మెంట్ స్థాయిలో పై అధికారులు తో పాటు క్షేత్రస్థాయిలో రోజుకి ఏమేమి ప్రమాదాలు ఉన్నాయో దానికి ఫేస్ చేసే సిబ్బంది అందరు కలిసి ఏం ఎక్విప్మెంట్ మనం తెచ్చుకుంటే జీరో యాక్సిడెంట్స్ మనము సాధించవచ్చు, దాని గురించి ఒక వర్క్షాప్ పెట్టడం జరిగింది. టీజీఎస్పీడీసీఎల్ది ఒకటే లక్ష్యం ఉంది, నిరంతర విద్యుత్ సరఫరా, దాంతోపాటు మనకి జీరో యాక్సిడెంట్స్, అది మా టార్గెట్. సో మా సిబ్బందినే కాదు ఇంకా పబ్లిక్కి కూడా ఏ విధంగా యాక్సిడెంట్స్ నుంచి కాపాడుకోవాలో ఆ విధంగా కూడా మేము కొన్ని ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాము. సో మన పౌరులందరికీ మా విజ్ఞప్తి ఏముందంటే ఎస్పీడీసీఎల్ సిబ్బంది పూర్తిగా ఏ సమస్య వచ్చినా హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉంది. దయచేసి విద్యుత్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్, కేబుల్స్, పోల్స్ దీని నుంచి ఎవరు కూడా అందరూ మీన్స్ జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఏదైనా సమస్య జరిగిందనుకోండి మేము 1912 లేదంటే మా లోకల్ టీమ్స్, ఈఆర్టీ టీమ్స్ వెంటనే అక్కడ వచ్చేసి దానికి హ్యాండిల్ చేసుకుంటారు. సో మా టార్గెట్ ఇప్పటి నుంచి అదే ఉంది, కంప్లీట్ 100% సప్లై విత్ జీరో యాక్సిడెంట్స్. సో ఇక్కడ వచ్చిన అందరు మీడియా మిత్రులకి కూడా ధన్యవాదాలు. వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ అబ్జర్వేషన్స్ షేర్ చేయవచ్చు. సో దట్ మన హైదరాబాద్ అండ్ తెలంగాణ మొత్తంలో ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా మేము చూస్తాం. థ్యాంక్ యూ.